హృదయపూర్వకమైన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మాది దప్పలపూడి. నా పేరు దాసరి బుజ్జి. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. 2009లో నా భర్త చనిపోయాడు. 3 ఆడపిల్లలు, 1 బాబు. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా దేవుళ్ళనే ఉన్నా, కానీ శాంతం ఆత్మీయంగా నేను ఎదుగుదల లేకుండా నా కుటుంబము శాపంలోను పాపంలోను నా బిడ్డలతో నేను సతమవుతూ గాఢాంధకారంలో ఉన్న పరిస్థితి నాది. అయితే బిడ్డలకు పెళ్ళైతే చేశాను. బాబు అయితే తాగుడుకు బానిసయ్యాడు. రోజు నాది దినదినము చనిపోయి బ్రతుకుతున్న పరిస్థితి. అయితే పాస్టర్ గారు విషయం నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను దప్పలపూడి ఎస్టీ కాలనీలో. అమ్మాయి మా హెల్పర్ ఇక్కడికి వచ్చింది, రాజలక్ష్మి అంది. మా పాస్టర్ గారి దగ్గరికి వస్తామా, నేను కొంచెం నెమ్మది పడతా ఉంటే నేను ఇక్కడికి నడవడం జరిగింది. అమ్మగారు అయ్యగారు కూడా 3 నెలలు 4 నెలల క్రితం మా గృహ దర్శనానికి వచ్చి 2 నెలలు నా కోసం వచ్చి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. సాధారణ క్రియలు ఉన్నాయమ్మా, బాగా ఘట సర్పము అలాగా ఉన్నది, శాపంలో ఉన్నది నీ కుటుంబం అని అమ్మగారు అయ్యగారు బాగా ఎండలు, అప్పుడు నాది పూరీలు, ఏ కన్వీనెంట్ కూడా లేకుండా నా కోసం వచ్చి ప్రేర్ చేసి ఇంట్లో 2 నెలలు చేశారు. అక్కడ 1 వారం 1 నెల అయితే కరెంటు కూడా పోయింది. ఆత్మీయ బిడ్డలు నా కోసం ఆ బాధ కోర్చి కూడా నా దగ్గర ప్రార్థన చేశారు. బాగా కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. అవి హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదంటున్నారు. పాస్టర్ గారు రెండోసారి ప్రార్థన చేసినప్పుడు అన్నారు, అమ్మ నీ దగ్గర అయితే మరి సాధారణ క్రియలు ఉన్నాయి, మగ మనిషి ఆత్మ ఉంది, నీలో బాగా ఇముడు కొనిపోయి ఉన్నది, నీకు అది మందుల ద్వారా కాదు, ప్రార్థన వల్ల నిదానంగా తగ్గుతుంది, నువ్వు సన్నిధికి నడిచి ప్రేర్ చేసుకోమని అమ్మగారు చెప్పారు. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మా ఇంటిని దర్శించినప్పుడు పాస్టర్ గారు బాగా భయపడిపోయారు. నేనైతే మాకు లోదన సంఘం కట్టాడు కాబట్టి కొంచెం నడవలేని పరిస్థితిలో ఉన్న అక్కడ ఇబ్బందులను బట్టి అవి ఏడ్చుకుంటున్నా, ఈ అప్పుల బాధలు, ఈ బిడ్డ ఇసుకుంచడం, ఈ అనారోగ్యం ఏంది ప్రభు, నేను చనిపోతే బాగుండు అన్న స్థితికి వచ్చి ఏ రోజుకి ఆ రోజు ఏడుస్తున్న పరిస్థితిలో నా కోసం వచ్చి దైవజనులు ప్రార్థన చేశారు. అయితే గొప్ప మేలు, నాకు ఒక్క నొప్పి కూడా లేకుండా అమ్మగారు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా తగ్గిపోయి కాళ్ళు ఎప్పుడు. అయితే నేను మేలు మర్చిపోయి సాక్ష్యం చెప్పలేకుండా కూర్చుంటున్న నా మనసు గర్దిస్తుంది. మళ్ళీ బాగా అనారోగ్యం, దగ్గు వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదు అంటున్నారు. ఇంకా నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు అని నిర్ణయించుకుని నిన్న పాస్టర్ గారు ఫోన్ చేస్తే అవకాశం ఇవ్వండి పాస్టర్ గారు అంటే రామ్మను అన్నారు. నా పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. దేవాది దేవునికి నేను రుణపడి ఉన్నాను. మీ అందరు కూడా నా కుటుంబం కోసం, నా బిడ్డ తాగు నుంచి విడుదల పొందాలని, నేను ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థించమని మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం. ఈ వాక్యం సాక్ష్యం